ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణం 2వ భాగం. సృష్టి క్రమం గురించి తెలుసుకుందాం. మహాప్రళయ కాలంలో జగత్తులన్నీ నశిస్తాయి. అంతా జలమయం. ఒకే సముద్రంలా తోచే అట్టి అపార జలరాశి ఆవరించి ఉండగా సహస్రశీర్ష సహస్రకర పాదరూప సహితుడైన విరాట్ పురుషుడు సత్వగుణ ప్రేరితుడై సమాధి స్థితి యందు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ తరుణమందు భూన బోంతారములందు ఎటు చూసినా చిమ్మ చీకటి వ్యాపించి ఉంటుంది. సృష్టి స్థితి లయాలకు మూలభూతుడైన ఆది దేవుడొక్కడే వటపత్ర సాయిగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ తెలివిరాగా నిద్రలేచి ఈ ప్రపంచపు దురవస్థను చూసి విచారిస్తాడు. రజోగుణ ప్రభావం చేత జ్ఞానాన్ని ఉద్దీపింపజేస్తాడు. అదే పునఃసృష్టికి సంకల్పం వంటిది. బ్రహ్మగా, నారాయణుడిగా, రుద్రునిగా అనేక నామాలతో సంకీర్తింపబడే ఆది విరాట్ స్వరూపుడే. జ్ఞానం ద్వారా అహంకారాన్ని, దాని నుండి మనసును, దాని వలన పంచభూతములైన పృథ్వీ, వ్యాపస్తేజో, వాయురాకాశాన్ని పుట్టిస్తాడు. వీటిలో ఆకాశం వల్ల శబ్దం, వాయువు వల్ల స్పర్శ, అగ్ని వల్ల రూపం, జలం వల్ల రసం, భూమి వల్ల గంధం జన్మిస్తాయి. ఆ తదుపరి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పంచప్రాణాలు, సత్వ, రజ, స్తమ గుణాలనే త్రిగుణాలు ఉద్భవిస్తాయి. ఇందు నుండి సత్వగుణ ప్రతినిధిగా విష్ణువు, రజోగుణ ప్రతినిధిగా బ్రహ్మ, తమోగుణ ప్రతినిధిగా ఈశ్వరుడు వెలుగొందుతారు. వీటిలో మహేశ్వరుడు సనాతనుడు, నిరంజనుడు, అపురూపుడు, ఆది మధ్యాంతర రహితుడు. సృష్టింతాన తమోగుణ ప్రాబల్యం వల్ల సంహార కార్యానికి ఇతడే కర్త అవుతాడు. అనగా మరలా ప్రళయకాల జలరాశికి ఆధారభూతుడవుతాడు. కనుక పరమశివుడని పేర ఇతడు చిరస్థాయిగా ఉండిపోతాడని అర్థం. సూక్ష్మంగా తరచి చూడగా పరమశివుడే పైన చెప్పిన సమస్తం సృష్టించువాడు. అనగా స్వయంభుడు కూడా అతడే అవుతాడు. తన మహేశ్వరాంశతో సహా బ్రహ్మ, విష్ణుంశలను కూడా లయస్థితికి తెచ్చే ఆ పరమశివుడు ఆది విరాట్ పురుషుడు అనుటకు సందేహమేమున్నది? బ్రహ్మ కల్పాంత కాలంలో యోగ నిద్రని ఇచ్చేది ఇతడే. తిరిగి ఈ సృష్టి లీలా వినోదానికి కారణభూతుడు ఇతడే. మహర్లోకంలో ఉన్న దివిజ మహర్షులంతా ఈ లీలలను స్వయంగా పరికింప శక్తి కలిగిన వారు తప్ప ఇతరులెవ్వరూ లేరు. బ్రహ్మగా సృష్టి ఆరంభించి రాత్రి అయ్యే వరకు ఆ సృష్టిలోనే బ్రహ్మ గడిపే కాలం ఒక కల్పకాలం. అటువంటిదే రాత్రి విశ్రాంతితో గడిపే కాలం మరొక కల్పకాలం. కనుక ఇటువంటి 2 కల్పములు అంటే పగలు, రాత్రి, బ్రహ్మకు ఒక రోజు. ఇటువంటి ఒక రోజు జరగాలంటే 14 మన్వంతరాలు గడవాలి. మన్వంతరాలు 14. అవి స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య సావర్ణి, అగ్ని సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దక్ష సావర్ణి, రౌచ్య, బౌచ్య అనేవి. వీటిలో ఒక్క మన్వంతరం గడవాలి అంటే మానవుల లెక్కల ప్రకారం 7 యుగాలు గడవాలి. అవి కృత, త్రేత, ద్వాపర, కలి అనే 4 యుగాలు. ఈ 4 యుగాలు మరలా అవే ఆవృతమవుతూ ఉంటాయి. ఒక్కొక్క యుగంలోనూ కొన్ని తరాల జీవులు జన్మించడం, నశించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకారం మానవుల జీవిత కాలం అతి స్వల్పం. కనుక ఈ స్వల్ప కాలాన్ని సక్రమమైన రీతిలో మలచుకుని దుస్తంబరమైన ఈ మాయామయ సంసారం అనే సాగరం నుండి విముక్తి పొందాలి. ఈ ప్రపంచంలోనే మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ ఉండక ధర్మ ప్రవర్తనతో, జ్ఞాన సముపార్జనతో ఉత్తమ జీవితం గడపడమే విముక్తి సాధన. ధర్మం 4 పాదాలతో నడియాడుతూ ఉంటుంది. అవే సత్యము, అహింస, శాంతము, దయ. కృతయుగాంతానికి సత్యం నశించినది. త్రేతాయుగం అంత్యకాలం నాటికి అహింస అణిగింది. ద్వాపర యుగం ముగిసేసరికి శాంతం అంతరించింది. ప్రస్తుత కలియుగమున దయ అంతరించే సూచనలున్నాయి. ఆయా యుగాలు ధర్మాలు కోల్పోయాక వచ్చేదే ప్రళయం. ఇక పునః సృష్టి. ఇది సృష్టి క్రమం. ఇదొక చక్రం వల్లే నిరంతరము ఆవృత్తమయ్యే విధానం. అందుకే ఆది మధ్య అంతం లేని నిరంతర భ్రమణం కాలం యొక్క స్వభావం. ఈ కాలం అనేది 3 విధాలు. అవి మానుషమానము, దేవమానము, బ్రహ్మమానము. పైన చెప్పిన కల్పముల వంటివి బ్రహ్మమానం. ప్రస్తుతము మానుషమానం ప్రకారం 28వ మహాయుగంలోని 5102వ కలియుగం నడుస్తున్నది. ప్రస్తుతం నడుస్తున్నది వైవస్వత మన్వంతరం.
ఈ కాల ప్రశస్తి గురించి ప్రస్తావనతో ప్రథమమున చెప్పినట్లు ఒకానొక కల్పకాల ప్రారంభ సమయమున బ్రహ్మదేవుడు తన వంటి మహా తేజస్వి అయిన కుమారుని ప్రభవింపజేయ సంకల్పించాడు. అంతే. సంకల్పించదే తడవుగా తేజోపుంజమనదగిన ఓ గొప్ప కాంతితో నీలలోహిత వన్నుడైన ఒక కుమారుడు బ్రహ్మ తొడపై ప్రత్యక్షమై తనకో పేరు కావాలని ఏడవసాగాడు. రుద్రుడని నామకరణం చేశాడు బ్రహ్మ. తనకొక్క పేరు చాలదన్నాడు ఆ బాలుడు. ఈసారి భవుడని పేరు పెట్టాడు. ఇంకా ఆ బాలకుడు ఊరుకొనకపోవడం వల్ల శివుడు, పశుపతి, ఈశ్వరుడు, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అనే మొత్తం 8 పేర్లు పెట్టి సంతుష్టుని చేశాడు బ్రహ్మ. నన్ను అష్టమూర్తిని చేసావు, బాగానే ఉంది, మరి వేటికి స్థాన శరీర విశేషాలు, ఉనికి పట్లు, పత్నిపుత్రులు, ఇన్ని హంగులు ఏ విధంగా కూర్చావో చెప్పు అని అడిగాడు పరమశివాంశ గల ఆ బాలుడు. ఇవన్నీ ఈరోజు తెలుసుకున్న విషయాలు. మిగతా విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం.